ఇంకొక కామెంట్ చేశారు ఆవిడ, డాన్సులు చెప్తూ లేడీస్ ని చాలా మంది ట్రాప్ చేస్తారని. నేను ఒక భరతనాట్యం డాన్స్ టీచర్ని, భరతనాట్యం చెప్తాను, చాలా మంది వేల మంది పిల్లలకు చెప్పాను, కోలాటం చెప్తాను, చాలా మంది లేడీస్ చెప్పాను. అందరూ టెక్కల్లో ఉన్న చాలా పెద్ద పెద్ద లేడీస్ అందరూ నా దగ్గరికి వస్తారు. ఇండైరెక్ట్ గా ఆవిడ ఆ లేడీస్ అందరినీ కూడా కామెంట్ చేసింది. ఆ వీడియో ఎవరో మీరు పెట్టారు, ఇందాక నేను చూసాను ఒక లింక్. ఆ వీడియోలో చాలా మంది లేడీస్ ని స్కూల్ కి పిలిపించి ఆ పేరుతో ట్రాప్ చేసి వీడియోస్ అవి పెడతారని అవి కూడా పెట్టారు. సో మీరు కూడా ఏదైనా చెప్పినప్పుడు, ఒక ఎలిగేషన్ చేసినప్పుడు లేడీస్ మీద అంత వేగంగా ఎవరో చెప్పగానే అలా ఎలిగేషన్ చేసిస్తే మరి వాళ్ళ పిల్లలు అంటున్నారు. ఎవరో ఆర్టీవీ నాయుడు గారు. నాకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారండి, ఇంకా చిన్న పిల్లలు భూమిలో ఉన్నారు నా పిల్లలు. వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ సెటిల్ అయ్యారు మెడికల్. ఒక అమ్మాయి చదువుకుని మ్యారేజ్ అయింది, ఇంకో అమ్మాయి అట్లీస్ట్ డెంటల్ చేసింది. నా పసి పిల్ల 4 సంవత్సరాల కూతురు, ఇంకొక అమ్మాయి 9 years అమ్మాయి, ఇంకో అమ్మాయి 8 years అమ్మాయి. వాళ్ళు మీ వీడియోస్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెడుతున్నారు వీడియోస్. ఏమి తెలుసుకోరా అంటే ఎవరైనా ఒకరు వచ్చి కామెంట్ చేసి ఏదైనా ఒక ఎలిగేషన్, ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తే ఆవిడ చెప్పినవన్నీ నిజాలు అయిపోతాయా? అవన్నీ నిజాలా? అట్లీస్ట్ కనుక్కోవాలి కదా, అట్లీస్ట్ అందులో డెప్త్ ఏంటో తెలుసుకొని మీరు అందరూ పెట్టాలి. క్యారెక్టర్ లేని మహిళ అలా కొటేషన్స్ పెడుతున్నారు. ఎవరండి క్యారెక్టర్? మీకు ఒక మహిళ క్యారెక్టర్ మీరు అసోసియేషన్ చేసే రైట్ ఎవరికైనా ఉందా అసలు? ఏ సమాజంలో ఉన్నామండి? ఇష్టం వచ్చినట్టు మీరు అన్ని పెడతారు. అసలు ఏం జరుగుతుందో తెలుసా? 2 years గా నేను ఎంత మెంటల్ టార్చర్ అనిపిస్తున్నాను తెలుసా? ఇవన్నీ తెలుసు. మా ఇంట్లో ఎన్ని గొడవలయ్యో తెలుసా? మా పేరెంట్స్ బయటకు రాలేకపోతున్నారు. అట్లీస్ట్ మా ఫాదర్ ఈ రోజు వరకు బయటకు తిరగలేకపోతున్నారు. మా నాన్న సంఘంలో పెద్ద పరువు గల వ్యక్తి, అతను బయటకు తిరగలేకపోతున్నారు. మా ఇంట్లో ఫ్యామిలీ సైడ్ మా బావగారు పెద్ద అడ్వకేట్, నాతో మాట్లాడడం మానేస్తారు మా ఫ్యామిలీ అంతా ఈ గొడవల వల్ల. మరి ఇప్పుడు నేనేం చేయాలి ఈ సిచ్యువేషన్ లో? చెప్పండి మీరే. నడి రోడ్ మీద నా 3 పిల్లలతో నేను సూసైడ్ చేసుకోవాలా? చెప్పండి, మీ అందరి సమక్షంలో సూసైడ్ చేసుకుంటాను. ఇష్టం వచ్చినట్టు రాతలు రాసేస్తున్నారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? మరి మరి ఇష్టం వచ్చినట్టు కొటేషన్స్ మీరు నేను అవునండి, మీ ఇష్టం వచ్చిన కొటేషన్స్ ఎలా పెడతారు? క్యారెక్టర్ లేని మహిళ అని కొటేషన్స్ ఎలా పెడతారు మీరు? క్యారెక్టర్ లేని మహిళ అని ఎలా పెడతారండి కొటేషన్స్? అందరింట్లో లేడీస్ ఉంటారు కదా, ఆవిడ చెప్పినవన్నీ నిజాలా? కనుక్కోవాలి కదా ఆవిడ ఏం చేస్తుందో. 2 years ఏం చేసిందో తెలుసా? ఈ 2 years లేని ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఆవిడ నన్ను అడగడానికి, క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు ఏం రైట్ ఉంది? 2 days నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తుంది, చాలా రబస్ చేస్తున్నారు కదా. ఈ 2 days ఎందుకు ఇంత చేయాల్సిన నెసిటీ ఏముంది? ఈ 2 years ఏమయ్యారు? ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు పిల్లలు, ఆవిడ ఈ 2 సంవత్సరాలు ఏమయ్యారు చెప్పండి నాకు. మరి ఇవన్నీ మీరు క్వశ్చన్ చేయాలి కదా రాసే ముందు. మరి నా మనసు ఎంత బాధపడుతుంది, నా పిల్లల మనసు ఎంత పడుతుంది? ఇవన్నీ డిలీట్ చేయగలరా? వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా, లైఫ్ లాంగ్ మచ్చ ఉంటుందా నా మీద? ఉండదా? కాదు, ఇవన్నీ రాసే ముందు ఆవిడ ఏం చెప్పినవన్నీ నిజాలు అయిపోవు కదా. ఆవిడకి ఎప్పుడు ముందు నుంచి కూడా ఆవిడకి ఈ రాజకీయంగా ఎదగాలనేది ఆవిడకి మెయిన్ ముందు నుంచి ఉన్న టార్గెట్. టికెట్ ఆవిడకే కావాలనేది ఆవిడ మెయిన్ ఎయిమ్. ఆవిడ ఆ ఎయిమ్ తో, లేకపోతే 60 years ఒక అతనితో నన్ను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టాల్సినంత అవసరం ఆవిడకి ఏముంది? ఆవిడకి వాళ్ళ హస్బెండ్ కి పిల్లలకి ఏమైనా ఉంటే హస్బెండ్ వాళ్ళు పిల్లలు తేల్చుకోవాలి, నన్ను మధ్యలో లాక్కూడదు. ఇది నా పర్సనల్ లైఫ్, ఇది నా ఇష్టం. ఎవరు నా క్వశ్చన్ చేసే రైట్ కూడా లేదు. నాకు కూడా నా రైట్స్ అనేవి కొన్ని ఉంటాయి. చెప్పండి చెప్పండి. మీరు చెప్పారు ఆవిడ మాకు పార్టీలోకి ఆహ్వానించారు, ఆహ్వానిస్తే నేను వెళ్ళారండి. కానీ ఆవిడ అంతవరకు ఓకే, కానీ ఆవిడ జీవితంలో కూడా మీరు ఆహ్వానించుకున్నానే వెళ్ళిపోయారు అనేది ఆవిడ ప్రధాన ఆరోపణ. అదే ఇప్పుడు నేను చెప్తున్నాను. మీరు వెళ్ళారా లేదా? అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంత చేశాక, ఇంత చెందాక, 2 years నుంచి ఇంత మచ్చ నా మీద వేసిన తర్వాత, దువ్వాడ శ్రీను గారికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని అందరూ చెప్పిన తర్వాత నేనేం చేయాలి చెప్పండి? నా హస్బెండ్ ఇప్పుడు నువ్వు నాకు వద్దు, ఇలాంటి ఎలిగేషన్స్ నీ మీద వస్తున్నాయి, దువ్వాడ శ్రీను గారికి నీకు ఉందని వాణి గారు ఊరంతా ప్రచారం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? నీ లైఫ్ నువ్వు చూసుకో అన్న తర్వాత నేను ఎవరితో ఉండాలి? నా లైఫ్ కి సెక్యూరిటీ ఎవరితో ఉండాలి చెప్పండి మీరే? ఎవరితో ఉండాలి నేను? నా లైఫ్ సెక్యూరిటీ ఎవరు ఉంటారు? అతనితో నేను కలిసి ఉంటున్నాను, నేను కలిసి తిరుగుతున్నాను, నేను టెంపుల్స్ కి వెళ్తున్నాను. మీరు సోషల్ మీడియాలో వచ్చిన ఫొటోస్ టెంపుల్స్ మేము వెళ్ళాం. అవి ఇది చేసి కలిపి పెట్టారేమో నాకు తెలియదు కానీ, మార్పింగ్ చేశారు కానీ నేను టెంపుల్స్ కి వెళ్ళాను, మేము ఉంటున్నాం. మరి ఇంకా నాకు దిక్కుతోచిన స్థితిలో నేనేం చేయాలో చెప్పండి? నా లైఫ్ ని ఇంత స్పాయిల్ చేశాక, ఊరంతా ఆవిడ ప్రచారం చేశాక, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి దువ్వాడ శ్రీను గారితో మాధురికి అఫైర్ ఉందని చెప్పిన తర్వాత నేనేం చేయాలో చెప్పండి? నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? అంటే నేను ఇప్పుడు నా 3 పిల్లలతో నడి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే నా లైఫ్ సెక్యూరిటీ నేను చూసుకోవాలా? చెప్పండి, అడగండి. శ్రీను గారితోనే టెంపుల్కి వెళ్ళాను. ఇది 2 years ముందు నుంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. 2 years ముందు నుంచి
సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టారు కదా మీనాక్షి అమ్మవారి దగ్గర టెంపుల్. అవును, టెంపుల్స్ కి వెళ్ళాం. మేడం, ఇప్పుడు ఇన్ని ఆరోపణలు వచ్చాయి, శ్రీను గారికి మీకు ఉన్న సంబంధం ఏంటి? ఏం చెప్పలేదు? శ్రీను గారు మేమైతే పెళ్లి చేసుకోలేదు. ఎందుకంటే ఇల్లీగల్ గా పెళ్లి చేసుకోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే నాకు డైవర్స్ అవ్వలేదు, అతనికి కూడా డైవర్స్ అవ్వలేదు. సో మేము ఎక్కడ కూడా మ్యారేజ్ చేసుకోలేదు. నేను అతనితో ఉంటున్నాను. అతను నాకు ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు. దాంట్లో తప్పేమీ లేదు కదా. నేను వాళ్ళ ఫ్యామిలీలో చేస్తున్నారా? సహజీవనం ఎలా అవుతుందండి? అడల్టరీ అనుకోవచ్చు కదా. సహజీవనం అనేది పెళ్లి కాని వాళ్ళు చేసేది సహజీవనం అంటారు. పెళ్ళైన ఇద్దరు అమ్మాయి అబ్బాయి చేసేది అడల్టరీ అంటారు. అడల్టరీకి ఎక్కడ సుప్రీంకోర్టులో కూడా ఇది ఏం లేదు. దాన్ని మీరు అంత ఇష్యూ